నమస్తే. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ సాధువు, శివరుద్ర సాధువు గురువుగారు మనతో పాటు ఉన్నారు. ఈయన జగద్గురు గుట్టలో కేదార్నాథ్ ఆలయం లాంటి ఒక ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. దానికోసం అనుక్షణం ఆ కార్యక్రమాన్ని చేయడానికే తపిస్తూ ఉన్నారు. అలాంటి శివరుద్ర సాధువు గారితో మనం మాట్లాడి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం మిత్రమా. గురువుగారు, ఈ మధ్య కాలంలో కొత్త దేవుళ్ళు వచ్చారు. మల్లికార్జున ముత్య. నిజంగా ఆ మల్లికార్జున ముత్య నిజంగా ముత్యమేనా కాదా? అంటే ముత్య అంటే ముత్యం యాక్చువల్లీ. అంటే మన గంధాల్లో రాసింది ఏంటంటే మెరుగైనదని, కాంతివంతమైనదని, విలువైనదని ముత్యం అంటారు. అది ఇప్పుడు నిజంగా మెరుగైందని. మెరుగైనదని కాకపోవచ్చును, ఎందుకంటే భక్తులు కొడుతున్నాడు అని ఒక మాట వచ్చింది. అవునండి, వీడియోస్ చూసి కర్రతో కొట్టాడంట. మళ్ళీ ఆయన గారు కొంచెం డిజిటలైజేషన్గా మాట్లాడుతున్నాడు అని అన్నప్పుడు కొంతమంది అడిగింది ఏంటంటే లోక కళ్యాణమైన విషయాలు ఏం చేశారు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు వెళ్తున్నారు, కలిసి వస్తున్నారంటే అది వాళ్ళ భక్తి. అంటే మల్లికార్జున మీరన్న ముత్య ఎవరైతే అప్పాజీ అని అంటున్నారో మిత్ర, మనం కొంచెం డీప్గా పోతే మొబైల్ ద్వారా విషయ వివరణలు చెప్పడం ఎక్కువ శాతంగా చేస్తున్నారు డిజిటలైజేషన్. ఈ డిజిటలైజేషన్లో అయితే శాస్త్రం చెప్పలేం మనం, అది ఎక్కడా లేదు, మన దగ్గర రుజువులు చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన కొట్టే పద్ధతి ఒకటి, ఆ బిహేవియర్ ఏదైతే చేస్తున్నారో వైల్డ్ డిస్కషన్, మొహంలో అయితే నవ్వు లేదు చూడండి, కొంచెం కోపంగానే ఉన్నట్టు ఉండే. అంటే ఆయన వచ్చిన వాళ్ళని సెలెక్టివ్గా పిలుస్తున్నాడంట, ఆయన పిలిచిన వాళ్ళే పోవాలంట. వచ్చిన వాళ్ళు 2-3 రోజులు అక్కడ ఎదురు ఉన్నాక పిలిచినాక వాళ్ళు ఏదో విషయాలన్నీ సేకరించిన తర్వాతనే మాట్లాడుతున్నారు. అంటే ఇంటర్నల్గా ఏదో నడుస్తుంది ఇక్కడ, అప్పుడే చెప్తున్నాడు అని అన్న తరుణంలో ఇక్కడ మీడియాలో సోషలైజేషన్లోనే మనం చాలామంది అవాస్తవం అంటున్నారు. కానీ ఒక భక్తులు ఇంతవరకు ముందుకు రాలేరు మిత్ర. భక్తులు ఎందుకు రావట్లేరు అనే విషయం మనం చాలా చాలా అవసరం మనకి. ఇక్కడ ఒక వ్యక్తి వాస్తవమా అవాస్తవం అని మనం నిర్ణయం చేస్తున్నాం. ఇక్కడ కొన్ని ఛానల్ వాళ్ళు వెళ్ళారు, కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది కూడా ఏంటంటే, ఒక వ్యక్తి వెళ్ళిన తర్వాత భక్తులు ఈయన వాస్తవం కాదు అవాస్తవం చెప్పడం అనేది ఇంకా మిగిలింది అక్కడ, అది జరగలేదు ఇంకా. కొంతమంది అంటున్నారు బ్యాట్లు ఇచ్చాడు, క్రికెట్ ఆడాడు, కార్లో పోయాడు. ఇవన్నీ ఏంటంటే ఎవరి శక్తులు ఎవరి విలువ వాళ్ళది, నైపుణ్యత వాళ్ళది. ఇక్కడ మేము వ్యతిరేకం తీసుకురావడానికి గల ముఖ్యమైన ఒకే ఒక కారణం, కర్రతో భక్తుల్ని కొట్టడం. నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళని నువ్వు కొట్టడం ఏమిటి, మళ్ళీ నేను వాళ్ళని పరీక్షిస్తున్నాను అనడం ఏంటి అంటే, భక్తులు అంత బలహీనంగా కనపడిపోయారు. అంటే ఒక విందులో మంది ఎక్కువైతే మజ్జిగలో నీళ్ళు కలుస్తాయి అన్నట్టు పలసగా అయిపోయారు. అలాంటి వాళ్ళు సాధకులు అంటే మేము నమ్మలేం, అలాంటి వాళ్ళు దైవాధీనం అంటే మేము నమ్మం కూడా. దైవాధీనమైన నిర్ణయాలు వేరుంటాయి. భక్తులు ఎంత కష్టంగా వచ్చినా సాధకుడు నాలుక జారకూడదు, ఎట్టి పరిస్థితుల్లో చేత అనే విషయం ఇక చాలా దూరం, అది నాలుగే జారకూడదు. అలాంటి దాంట్లో నేనైతే బాగా గమనించి చూసిన తర్వాత ఎక్కడ హార్ట్ఫుల్ స్మైలే లేదు స్వామి, హార్ట్ఫుల్ స్మైలే లేదు. అవునండి, చాలా మంచివాడని వస్తుంది. కాబట్టి ఏంటంటే ఆయన చేసిన విషయాలే మాట్లాడుతున్నాం, కానీ భక్తులకి ఆయన చేసిన గొప్ప పనులన్నీ నచ్చాయి. ఆయన కొన్ని విషయాలు చెప్పాడు, అన్నదానం చేస్తున్నారు, మంచి తిని పెడుతున్నారు, ఇది చాలా వరకు మాకు బాగా నచ్చింది. అలాగే ఇంకా ఏంటంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా కొన్ని మీడియా సంస్థలు వాళ్ళు చెప్పేది ఏంటంటే, వెళ్ళిన భక్తులకి వారి ఫోన్ నెంబరు, వాళ్ళ తండ్రి పేరు చెప్తున్నారు. జీవితంలో జరిగే విషయాలు అవి చెప్పాలి, అవి చెప్పాలి, జీవితంలో పొరపాట్లు చెప్పాలి కదా. ఇప్పుడు ఈ మొబైల్ నేనైనా చెప్పగలుగుతా కదా స్వామి, ఎందుకు చెప్పలేను చెప్పండి. ముందే కొంతమంది గ్యాదర్డ్ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ సేవా సెంటర్ మీ సేవా సెంటర్కి పోతే నీ మొబైల్ నెంబర్ చెప్తే నీ చరిత్ర చెప్పేస్తున్నారు కదా, నువ్వు ఎక్కడ ట్రావెల్ చేసావో చెప్తారు, నువ్వు ఏ ఊర్లో పోయి ఉన్నావు, ఎన్ని రోజులు బస చేసావో చెప్తారు. అంటే ఇట్ ఈస్ ఇంటర్ లింక్డ్ డిస్కషన్. ఇలాంటివి కూడా చెప్పడం డిజిటలైజేషన్ మన వాళ్ళకి నచ్చింది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇవి కాకుండా పెళ్ళి, పిల్లలు, సంసారం, సౌభాగ్యం, మంచి లోక కళ్యాణం, ధర్మ సందేహాలు, దానిలో ఉన్న నివృత్తి కార్యక్రమాల గురించి చెప్పడం అనేది మేము వినలేదు. అవునండి, ఏం జరిగిందని చెప్తున్నారు, మీ పేరు చెప్తున్నాడు, ఇదే నా న్యూస్ మిత్ర. ధర్మం ఎన్నో లేదా, ఇప్పుడు ఎంతమంది గొప్ప వ్యక్తులు లేరు ఇక్కడ. ఆయన గారు ఫేమస్ అయిపోయారు, మాకు మంచిదే. కాకపోతే ఇక్కడ మన దగ్గర ఉన్నది ఏంటంటే, ఒక సాధువు లాంటి వ్యక్తులు ఇంకెవరో కూడా ఒక వ్యక్తి అంత పైకి రావడం అనేది తట్టుకోలేరు. ఒక విషయం ఉన్న ఫలంగా బాగా ముందుకు వెళ్ళాడన్న విషయం ఒకటి తట్టుకోలేక ఇప్పుడు లాగుతున్నారు మన వాళ్ళు. భక్తుల ద్వారా రిజెక్షన్ మొదలైతే మీరు అన్నట్టుగా ఫేక్ అనేది రుజువు చేయాలి. ఇప్పుడు నాకు నచ్చందల్లా విషయం ఏంటంటే, ఆ కొట్టడమే నాకు కోపం వచ్చింది మా స్వామి. అలా కొట్టడం అనేది చేస్తున్నావు అంటే నువ్వు తక్కువ అంచనా వేసినట్టే. తక్కువ అంచనా వేసిన వాడు భక్తులను నిజమైన వాడు అంటారా? ముమ్మటికి నిజం కాదు. నేనైతే ఆ విషయంలో నువ్వు నిజం కాదని చెప్పేస్తా. నీకు వాక్ చాతుర్యం ఉంది, నువ్వు టాకెటివ్ పర్సనాలిటీగా నీకు కొన్ని జరుగుతున్నాయి అంటే నేను ఒప్పుకుంటా ఆ విషయం. కానీ
నిన్నే నమ్మి వచ్చిన వాళ్ళని కర్రతో కొడితే మాత్రం నేను ఆ విషయంలో గురువు చేసే పని కాదు. ఆ విషయం నేను ఎప్పటికైనా ఖండించి పడేసేయాల్సిందే. ఆ విషయం చాలా తప్పుడు విషయం స్వామి. 3 రోజులు ఉండని, 30 రోజులు ఉండని, వచ్చిన వాడు అవసరం. ఈ ఊరు కాకపోతే ఏ ఊరు పోతారు? తెలంగాణ నుంచి కాకపోతే ఆంధ్ర నుంచి పోతారేమో. పోతారు, కానీ నువ్వు చేసేదల్లా ఎలా ఉందంటే, అక్కడ ఫీజ్ ఏం తీసుకోవట్లేవు. అవునండి. ఫ్రీగా. పుణ్యమైన మాట. కానీ మాకినబడింది ఏంది? మీరు ఎంత హుండీలో వేస్తే అంత పుణ్యం వస్తదన్న వర్డ్ వచ్చిందని విన్నాం మేము. ఓకే. మరి ఆ వర్డ్ కూడా యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు పూజ చేసి ఒక సాధువుకి 10,000 ఇయ్యమని మనం అడిగితే స్వామి, 10,000 ఇచ్చి రోజుకు 10 ఫోన్లు చేసి మనల్ని 10 విధాలుగా ప్రశ్నలు వేస్తారు స్వామి. అవును. చిత్రవదన అయిపోతాం ఫోన్లు ఎత్తలేక. అలాంటి వాళ్ళకి సమాధానాలు చెప్పాలి. సమాధానాలు చెప్పకపోతే ఫోన్ ఎత్తుతలేడంటాడు. ఫోన్ ఎత్తకపోతే ఈయన పారిపోయిండంటారు. ఇన్ని విషయాలు వచ్చిన దాంట్లలో ఆయనకు పోటెత్తేసరికి మానిటరైజేషన్ తగ్గింది. ఈ మానిటరైజేషన్ తగ్గడం వల్ల మీరు అన్నట్టుగానే అవాస్తవం వాస్తవం అవాస్తవం వాస్తవం అవాస్తవం వాస్తవం వచ్చేసరికి స్వామి ఆయన అవాస్తవం అనే రుజువు అయ్యేటట్టు కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే మ్మ్. ఆ ఆలయ ఏదైతే ఆశ్రమం ఉందో, ఆశ్రమ పరిధిలో ఉన్న ఆ గ్రామస్తులు కూడా మేము ఆయన దేవుడిగా నమ్మట్లేదు, గురువుగా కూడా అని ఆ, ఎవరు వీళ్ళని పట్టించుకోరట. కానీ మన వాళ్ళే. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ నుంచి అత్యధికంగా భక్తులు వెళ్తున్నారట. అది ముఖ్యమైన అంటే మన దగ్గర సాధువులకి వీళ్ళందరికీ విలువ ఉంది. మీరు అన్నట్టు వాస్తవమే స్వామి. ఏ గురువులకు కూడా చూడండి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో విలువ ఉండదు, ఓకే. పోరు. ఉమ్. అంటే కొంచెం దూరం నుంచి వచ్చిన వాళ్ళకి మంచి అవుతుంది. ఇప్పుడు మల్లికార్జున ముత్య విషయంలో కూడా ఏంటంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు మహిమలు ఉన్నాయని తెలుసుకుంటున్నారు. ఇది గొప్ప విషయం. కర్ణాటకలో ఉన్న మనుషులను మీరు గమనించి చూస్తే దే ఆర్ టాకింగ్ వెరీ వెల్. తెలుగు చాలా బాగా మాట్లాడిస్తున్నారు అక్కడ వాళ్ళు. అంటే అందరు కలిసి ఉన్న ఈ తరుణం ఒక మెయింటెనెన్స్ ద్వారా కొన్ని డిజిటల్గా ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ అంటున్నారు. ఇంకోటి నాకేంటంటే ఒక సాధువులందరం ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చేసేసి ఆయన తప్పు తప్పు అని చెప్పేయడం నాకు కొంచెం జీర్ణించుకోలేకపోతున్నాం. ఓకే. ఎందుకంటే భక్తులు చెప్తే ఓకే స్వామి, దే ఇంకా డిడ్ సంథింగ్ అండ్ దే ఫౌండ్ సంథింగ్ అండ్ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ దట్ దే ఆర్ ఒక సంథింగ్ ఏదో ఫాల్స్గా మేము క్రియేట్ అయ్యాము, లాస్ అయ్యామని చెప్పాలి భక్తులు. అవును. భక్తులు చెప్పండి మల్లికార్జునని మనం తప్పు ఎలా చెప్తాం? ఒక వర్డ్ అదే క్యాదర్ correct. చేయాలి. అదే correct. రెండో విషయం ఏంటంటే ఇంతవరకు ఏ భక్తుడు రాలేడు. అవును. మన వాళ్ళే ఫేక్ ఫేక్ ఫేక్. అది లోపలికి పోయి చూసేస్తే ఆయన కూడా ఫేక్ ఎక్కడ లేడు. ఆయన ఎక్కడ మాట్లాడిన విషయం ఇంతవరకు రాలేదు రికార్డు. రాలేదండి ఎక్కడ. ఒక్క దగ్గర కూడా వాడు మాట్లాడినట్టు రాలేదు. నేను చెప్పేది ఏంటంటే కొట్టేయడం అనేది పైశాచికత్వంగా విచక్షణ కొడుతున్నాడు కాబట్టి నేను వాస్తవం అని చెప్పలేను మిత్ర. ఆ కొట్టడం అనేది రాదు శంకర. సాధు లక్షణం ఏం తెలుసా మిత్ర? కొంతమంది ఉంటారు భక్తులు ఎలాంటి బాధల్లో వస్తారంటే వాళ్ళ కోపంతోనే నిన్ను పైశాచికత్వంగా రుద్రాక్షలు కూడా పీకేయగలుగుతారు. ఉమ్. అవన్నీ దగ్గరికి తీసి మళ్ళీ అలా కాదు ఇలా అని పరీక్ష చేస్తూ వాళ్ళ దారిలోకి తేవడం అనేది గురువు. ఇది ధర్మమే కదా. ఉమ్. మీరు అన్నట్టుగా కొట్టడం అన్న సరణం నేను ఎంత బాధ అయిందంటే నేను టువర్డ్స్ భూపాలపల్లి ఉమ్. వరంగల్ నుంచి వస్తున్నప్పుడు చూసిన అమ్మాయి మనుషుల్లా ఇంత దాకా వచ్చేసిరంటే ఎక్కడ పోయింది సమాజానం? మరి ఇప్పుడు ఆయన గురించి ఏం మాట్లాడాలో చెప్పండి. ఆయన రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉంది. ఆయన రుజువు చేసుకోవాలి. లేకపోతే ఆ ఫేక్ అన్నవాడు నిజంగా ఫేక్ అయిపోతే ఓకే. ఇంకా రాను రాను ప్రజలు ఎవరిని నమ్ముతారు స్వామి? అదే. అదొక సమస్య ఏర్పడింది. లేదంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి మ్మ్. మంచి జరిగితే ఎవరు కానీ అందరూ ఓకే. ఏదో ఉంది ఇప్పుడు భక్తులు ముందుకు వస్తే తప్ప అసలు విషయం బయట ఆ పడదు. 4 ఫోన్ నెంబర్లు చెప్పగానే అందరూ చెప్తున్నారు అంటారు కదా, ఓకే. కానీ భక్తుల రియాక్షన్ ఇంకా రాలేదు. రాలేదు. భక్తుల రియాక్షన్ వస్తే మీరు మ్మ్. అన్నదానికి అప్పుడు ఛానల్ అందరికి అప్రిషియేషన్స్ ఇవ్వచ్చు. ఈ ఛానల్లో కూడా ఏమైందంటే స్వామి ఒక 10 మంది ఒక 5 మంది దొంగల్లాగా బయటపడేసరికి మిగతా ఆరోడు నిజమైనోడు కూడా దొంగనే అయిపోతాడు. ఇది పెద్ద హెవీగా మన తెలంగాణలో హెవీగా అయింది ఈ మధ్య. అవును. చాలా లొల్లిసరికి ఆయన నిజమా లేదా అబద్ధమా లేదా నిజమా లేదా అబద్ధం డైలమాలు ఎవరున్నారు తెలుసా? బాగా గమనించండి. మీడియా ఉంది డైలమాల. Exactly. ప్రజలు బాగానే ఉన్నారు. 3 రోజులు అయితే 30 రోజులు అయితే తినడానికి పెడుతున్నాడు. మేము ప్రశాంతంగా ఉన్నాం వస్తున్నాం. మ్మ్. ఒక అతనికి తెలుగే వస్తలేదు. మాకు బాగా జరిగింది అన్నాడు అంతే. మనోళ్ళు ఏమో తెలుసా, అదే ఏం బాగా జరిగింది చెప్పండి అని. ఇక ఆయన కోపం వచ్చి ఏం చేయాలంటే అసలు బాగానే జరగలేదు అనేది అక్కడ అడుగుతున్నారు క్వశ్చన్స్. అలానే ఉంటుంది. అలా ఉండడం వల్ల ఏమవుతుంది, మీడియా వాళ్ళ యొక్క అతి ఉత్సాహం చూపించిందని వాళ్ళే అంటారు కదా. మల్లికార్జున ముత్య అప్పాజీ నా మనసులో ఉన్న మాట చెప్తున్నా, అబద్ధం కాకపోతే మంచిది స్వామి. ఓకే. లేకపోతే లక్షల మంది చాలా కోల్పోతారు. ఇప్పుడు ఎవరిని నమ్మలేమన్న రుజువు వచ్చేస్తుంది. ఇది మ్మ్. అది వచ్చింది సమస్య. ఓకే. ఇప్పుడు సౌందర్య ఒక బబిత అని ఇంకెవరనో ఇంకేదో నేను చాలా అయినాయి ఇక్కడ కదా. అన్ని ఇప్పుడు కొంచెం స్ట్రైకింగ్ లో ఈ అబ్బాయి కొంచెం హెవీలో వచ్చాడు అవును. పొలిటికల్ గా, మ్మ్. తర్వాత సీనియర్ యాక్టర్స్ ద్వారా ఇట్లా కొంచెం స్ట్రైక్ పవర్ తో వచ్చాడు కదా. VIP ఈ అబ్బాయి ఒకవేళ లూజ్ అయ్యండి అనుకోండి స్వామి, ఇక మనం సనాతన ధర్మంలో మళ్ళీ కొన్ని ఏళ్ళు వెనక్కిపోయినట్టే. లేదు. ఇదొకటి భగవంతుడి దయవల్ల అలాగా జరగకూడదని కాకుండా ధర్మం కాపాడాలి. అంతే. ఇప్పుడు ఎలా ఉందంటే చూసే వాళ్ళందరికీ ఆ ఛానల్ భయంకరంగా తీసేస్తారు స్వామి. మన టమ్మునేలు ఎలా పెడతారు తెలుసా? అడ్డంగా దొరికిపోయిన
అని పెట్టేస్తారు, అవును, మల్లికార్జున. నిలువుగా దోచుకుపోయినా అని ఇట్లా పెట్టేసరికి పాపం ఆయన మనసుకు బాధ అనిపించేదా స్వామి. అవును. కొన్ని కామెంట్లు ఉంటాయి, ఇంట్లో వాళ్ళు చదువుతారు, ఓకే. మనసు బాధ అవుతుంది. మీరు అన్నట్టుగా మల్లికార్జున నాట్యము ఫేక్ అని రుజువు చేయడానికంటే ముందు భక్తులతో మాట్లాడడం చాలా ముఖ్యమైనది. ఓకే. భక్తులు ఇంతవరకు ఎవరు చెప్పలేంది మనం ఎవరు స్వామి. ఇవి అట్లా కొన్ని ఉంటాయి. ఇవ్వట్లేదు భక్తులు కూడా. సరే, నైస్ ఎక్స్ప్లెనేషన్, బాగుంది. ఎక్స్ప్లెనేషన్ కానీ ఇంకా రావాలి భక్తులు కూడా. ఇప్పుడు మన భక్తులకి ఇంకా తగలలే కదా ఆ సురుకు, అవునవును. తగిలితే మజా వస్తుంది. ఇప్పుడే కొత్తగా వచ్చినాక ఆరాధన మిత్ర ఎలా ఉంటుందంటే, కొత్తగా ఉన్నప్పుడు మురిపెం చాలా ఆనందం, అవును. మెల్లిగా 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 పాత పడితే ఇక బయటికి వెళ్తాయి. ఇక వెళ్తా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, శివరుద్ర సాధువు కొన్ని విషయాలు చెప్పాడు, గొప్పగా వచ్చేస్తారు కదా. 30 రోజులు టైం ఇచ్చామనుకుందాం, ఏదైనా పని చెప్పి అవి కాలేదనుకో, ఇక అయిపోయి. శివరుద్ర సాధుకి ఏం రాదు, అంతే శక్తి ఉంటే 30 రోజులు అయిపోవాలి ఆ పని అంటారు. అంతేగాని నీ పాపము, నీ పుణ్యము, నీ ధర్మము, నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేసి వచ్చావు అనేది అవసరం లేదు. ఇక ఓకే. ఆయనకు చెప్పాము, ఇక ఆయన చేయకపోతే ఆయన అబద్ధం. ఇక ఉంటది మిత్ర, మన దగ్గర వచ్చిన సమస్య అది. ఇదే కలియుగం. ఓకే. ధర్మం అంటే గెలవాలి, ధర్మం గెలవాలి. ముచ్చయ్య గారు కూడా ముత్యంలా బయటకు పడాలని, ముత్యంలాగా ఉంటే చూద్దాం. అందరూ బాగుపడతారు. అంటే భక్తులు ఇంకా నన్ను చాలా మంది ఛానల్ నన్ను పిలిచారు, అక్కడికి వెళ్దామన్నారు. ఉమ్, ఉమ్, అన్న తప్పమ్మా, అలా వెళ్ళాం. కోటి విద్యలు కూటి కోసం శంకర, ఉమ్, ఉమ్. దేవుడికి కూడా నైవేద్యం పెట్టింది పూజ చేస్తామా? మరి దేవుడే ఆశిస్తున్నాడు. అలాంటిది మానవ శరీరం, మనం మంచి ఎంత ఉందో చెడు అంత ఉంది, కానీ తెలుసుకోవడం, నియమ నిబంధనలు అనేది భక్తుల చేతిలో ఉంది. అది చాలా ముఖ్యమైనది స్వామి. చాలా చక్కటి విశ్లేషణ మల్లికార్జున ముత్యాయ గారు. నిజంగా అంటే సనాతన ధర్మంలో అందరూ నమ్మే వ్యక్తిలాగా నిజాలు బయటికి రావాలని, భక్తులు కూడా ఆలోచనతో ఎవరినైనా నమ్మాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు గురుగారు. నమస్కారం శంకర.